అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని గదా. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. దేవుడు దావీదునకు తోడుగా ఉండుట సౌలు చూచి అసూయపడి అతనిని చంపడానికి పూనుకున్నాడు. నిర్నిమిత్తముగా సౌలు అతని తరుముకుంటూ ప్రాణం తీయడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. దావీదు అతనికి ఏ హాని చేయలేదు. అయినను సౌలు దావీదును వదిలిపెట్టలేదు. ఒకరోజు దావీదునకు సౌలు మీద ప్రతీకారం చేయుటకు అతనిని చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి అని అతని చంపక అతనిని రక్షించి ప్రాణభిక్ష పెట్టాడు. అందుకే దేవుడు దావీదును అతని ప్రాణమును అనుదినము కాపాడుతూ సౌలు బారి నుండి అతని శత్రువుల చేతిలో నుండి తప్పించి హెచ్చించి ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మనకు కీడు చేయవారి నిమిత్తము ప్రార్థన చేయమని ప్రభువు మనకు బోధించారు కదా. మనము కూడా దావీదు వలె మనలను హింసించు వారి కొరకు, బాధపెట్టు వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ ఆయన మార్గంలో కొనసాగిపోదాం. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. నిర్నిమిత్తముగా మమ్మలను బాధించు వారి కొరకు, హింసించు వారి కొరకు ప్రార్థన చేసుకుంటూ నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.